ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రీ మంకీస్ వన్ టూర్. ఇప్పుడు మనం వచ్చేసి మన వాటర్ ఫాల్స్ పోయే దారిలో ఉన్నాం. సో వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము పోయే దారిలో మాకు ఆంజనేయుని విగ్రహం అనేది కనిపించింది, మీరు చూసుకోవచ్చు. అప్పటి కాలం చెక్కిన వాళ్ళు ఇది పక్క పొంటి గమనించినావా, ఆడ చిన్న ముడగొట్టినా దానికి అంటే అట్లే సో ముడలు కొట్టినా అట్లే పక్క పొంటి దేవికి సంబంధించి అక్షరాలు అనేది రాసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. పక్క పొంటి సూర్యుడు ప్లస్ చంద్రుడు ఇద్దరు ఉన్నారు. మీరు వచ్చి ఒకసారి చూసుకోవచ్చు, దగ్గరగా ఒకసారి చూసుకోవచ్చు. సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్కి పోదాం. ఇక మళ్ళా వాటర్ ఫాల్స్ కూడా మనం దగ్గర దాకా పోము, గుట్ట నుంచి చూస్తాం, మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాని దగ్గర దాకా మనం పోలేం. మధ్యలో నుంచి ఒక కోనేరు అనేది పోతుంది, అలా చెట్లు బాగుంటాయి. మీకు గుట్ట పై నుంచి ఆ వాటర్ ఫాల్స్ అనేది చూపిస్తాం. దాన్ని ముందుకు పోదాం. పదండి ముందుకు పైకి. నేను పోయే దారిలో మరొక బావి అనేది కనిపించింది, చూసుకోవచ్చు క్లియర్గా. ఇది మనకు 5వ బావో 6వ బావో అంటే మనకు గుర్తు లేకుండా. మీ పైన 4 ఉన్నాయి, అదొకటి ఇదొకటి 6வது అనుకుంటా. హనుమంతుడు అనుకుంటా, హనుమంతుడు దగ్గర చూపెట్టు సార్. మీరు దగ్గర చూసుకోవచ్చు. వాటర్ కూడా ఇలా ఆడడం అనేది జరిగింది. లోతు కూడా ఇలా బాగానే ఉంటుంది. అవి కూడా చదువుకోవచ్చు, ఇట్లా చూసుకోవచ్చు. మీరు ఒకసారి దగ్గరికి వచ్చి పదండి. ఇప్పుడు మనం గుట్టపైకి పోదాం. ముందుకు పోతాను, చుట్టుపక్కల కూడా మనకు బండలతో వేసిన గోడ అనేది ఉన్నది. కానీ ఇంకా ముందుకు పోతాం. ముందు చిన్న చిన్న విగ్రహాలు. పోయే దారిలో మాకు తాంబేలు అనేది కనిపించింది, మీరు చూడొచ్చు. చిన్న పిల్ల అది. అయినా నాకు ఒకటి అర్థం కాదు, తాంబేలు ఇది ఎట్లా ఎక్కింది? అడవి తాంబేలు ఫ్రెండ్స్, ఇది గోర్లు ఉన్నాయి. దీన్ని తీసుకోవద్దావు నిఖిల్? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ వ్యూ మీకు క్రేజీ ఉంటుంది చెప్తున్నా. మీరు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. కానీ మేమంటే ఏదో డేర్ చేసి వచ్చినాం, కానీ మీరైతే కష్టపడి అయితే రాలేరు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, మామూలు లేదు ఇక్కడ వ్యూ మాత్రం. వస్తే కనుక వర్షాకాలంలో రావాలి ఇక్కడికి. సో ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఒరిజినల్ వాయిస్ ఎందుకు పెట్టట్లే అంటే ఇక్కడ ఉండే గాడపు వల్ల మాకు అసలు ఒరిజినల్ వాయిస్ అనేది సరిగ్గా వినపడడం లేదు. సో అలాగే మా దగ్గర పర్టికులర్గా మైక్స్ అయితే లేవు. సో అందుకనే నా వాయిస్ మెయిల్ అనేది పెడుతున్నా ఈ వీడియో క్లిప్లో. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ 2 కొండల మధ్యలో వాటర్ ఫాల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళడానికి చాలా అంటే చాలా ప్రయత్నం అయితే చేశాం ఫ్రెండ్స్. కాకపోతే వాటర్ ఫ్లోయింగ్ దగ్గరికి అయితే వెళ్ళాం, కానీ టోటల్ ఫుల్ డెప్త్లో ఉంది ఫ్రెండ్స్. అది డెప్త్లో అయితే దాని దగ్గర దాకా అయితే వెళ్ళలేదు. సో వాటర్ అయితే ఎక్కడి నుంచి అయితే ఫాల్ అవుతున్నాయో సో అక్కడ దాకైతే వెళ్ళి మేమైతే వీడియోని అయితే కంపల్సరీగా తీయడం అయితే జరిగింది. సో దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేస్తే కనుక మేము అసలు ఇంకా దీనికన్నా నెక్స్ట్ లెవెల్ డేర్ అయితే కంపల్సరీ మేము చేస్తాం ఫ్రెండ్స్.
మీకు కూడా ఇంకేమన్నా తెలిసిన ప్లేసెస్ ఉంటే సో తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మేము చేస్తాం. ఓకే ఫ్రెండ్స్. పైనుంచి పడేది మేము మీకు చూపించినాం అక్కడ. సో మాకు అది సాటిస్ఫై కాలేదు. మళ్ళీ మేము మళ్ళీ చూడడానికి కిందికి అనేది వచ్చినాము. మీరు వినొచ్చు వాటర్ సౌండ్ సరే క్లియర్గా వినబడుతుంది. ఇప్పుడు మనం పైకి పోయి వాటర్ ఎట్లా ఫ్లో అవుతాయని చూద్దాం. మరి వాటర్ ఫ్లో అవుతున్నాయా ఏమవుతున్నాయని మాకు తెలియదు. ఫుల్ సౌండ్ అయితే వస్తుంది. మనం పైకి పోదాం. చలో సో ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే మనం ఇందాక పైనుంచి ఫ్లో అయ్యేది చూపిస్తామని చెప్పేసి గుట్ట పై నుంచి మేము చెప్పినాం చూపిస్తాం అనేసి. మీరు చూసుకోవచ్చు, మీరు రండి, సౌండ్ కూడా వినొచ్చు. అటు పోరాదు, అటు డేంజర్ అటు పోరాదు. ఇక్కడి వరకే లాస్ట్, మనం పోలేము. కొంచెం బాగా లోపలికి ఉంది. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి. మన గుట్ట పైకి వినిపించిన వాటర్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. మీకోసం మేము ఇంత కష్టపడి గుట్టలెక్కి మరి వీడియో తీస్తాం. దానికి ప్రతిఫలంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయాలని మా యొక్క మనవి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. మీరు చూసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.